ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి అన్న గారు, అలీనవాజ్ గారు, మా అడ్వకేటు, అలాగే మా చిన్నాన్న కుమారస్వామి రెడ్డి గారు 5 మంది పర్మిషన్ తీసుకొని వెళ్ళి నామినేషన్ వేసి రావడం జరిగింది. 2 సెట్ల నామినేషన్ ఈరోజు దాఖలు చేశాం. ఇంతకుముందు పెద్ద రమేష్ రెడ్డి అన్న చెప్పిన విధంగా మనుషులలో రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవటం, మనుషులను విడగొట్టి రాజకీయాలు చేసుకోవడం అనేటువంటిది మంచితత్వం కాదు. ప్రజాస్వామ్య విలువల్ని కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. హుందాగా వివరించాల్సినటువంటి విషయాలు మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి. ఒకటి, ప్రజలకు చేయవలసినది అభివృద్ధి, సంక్షేమం, దాంతోపాటు శాంతియుతంగా ఉండేటువంటిది, అందుబాటులో ఉండటం అన్నటువంటిది. మొదటిది తీసుకుంటే అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అన్నటువంటిది మేము చాలా ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. 17 మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, 4 పెద్ద పోర్ట్ల దగ్గర నుంచి, 10 ఫిషింగ్ హార్బర్ల దగ్గర నుంచి పరిశ్రమలు ఎంత ఎక్కువగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే ఎంత ఎక్కువ వచ్చినాయి పరిశ్రమలని చెప్పే ఫిగర్స్తో సహా, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ ర్యాంకు రాష్ట్రంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రకంగా, అదే రకంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాలు నిర్మించేటువంటి పరిస్థితులు అయితేనేమి, ఆర్బీకేలు ఉండడం కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, ఆరోగ్యకి సంబంధించి ఏరియా హాస్పిటల్స్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ అద్భుతంగా చేయడం అయితేనేమి, ఇవన్నీ చూసుకున్నప్పుడు అభివృద్ధి పదంలో ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగిందని స్పష్టంగా కనపడుతోంది. రెండోది సంక్షేమం. ఒక్క నియోజకవర్గానికే 2,200 కోట్ల పైగా ప్రజలకు డైరెక్ట్గా అందినటువంటి అంశం మన కళ్ళకు కనపడుతాం. ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఎంత లబ్ధి పొందినారు అని వాళ్ళకి చెప్పేటప్పుడు ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే, ఇదే కదా ప్రభుత్వం చేయాల్సినటువంటిది అన్నటువంటి అంశం వస్తుంది. 2 సంవత్సరాలు కరోనా సమయం పోయినా మిగిలిన 3 సంవత్సరాలు ఉన్నా కూడా అభివృద్ధిని ఒక పక్కన పరుగులు పెట్టిస్తూ మరొక పక్కన సంక్షేమం ఇంత రీతిలో ఎక్కడ కులాలు, మతాలు, పార్టీలు అనేది చూడకుండా అర్హత అంటే చాలు అతనికి ఇచ్చేసేయండి, ఏ రకమైన ఇబ్బందులు పెట్టద్దు, లంచాలు జోలిగిపోవద్దు అన్నటువంటి దానిపైన సంక్షేమం అందించినటువంటిది. అవాతాతలకు తెల్లవారుజామున, వికలాంగులకు తెల్లవారకు ముందే పెన్షన్లు ఇచ్చేటువంటి వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి సంక్షేమంలో ఇంతకన్నా గతంలో ఎప్పుడు ఎక్కువ జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తాం. అభివృద్ధి, సంక్షేమం ఏ రకంగా జరిగినప్పుడు ఇంకా మూడోది శాంతియుతం అన్నటువంటిది. రాయచోటి నియోజకవర్గంలో పూర్తిగా ప్రజలు అలవాటు పడ్డారు. శాంతియుతంగా ఉండాలి, అరాచకాలు జోలికి వెళ్ళకూడదు, పంచాయతీలు, కబ్జాలు వాటి దగ్గరకు అసలుకి పోకూడదు, ఒక ప్రజాస్వామ్యబద్ధకంగా న్యాయంగా ఎవరుకుంటే వాళ్ళకు మంచి జరగాల, వాళ్ళకే చేయూతనివ్వాలా అటువంటి కాన్సెప్ట్తో ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్ళాలి. దాన్ని తూచ తప్పకుండా పాటించాం. అలాగే 4వది అందుబాటులో. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ ఒక్కరూ లేనప్పుడు కూడా ప్రజలతో మమేకమే కరోనా సెంటర్స్లోనే పడుకున్నాం. కరోనా సెంటర్స్తో ప్రజలతో పాటు ఉన్నాం. మిగిలినటువంటి కరోనా దాటిపోయిన తర్వాత మిగిలిన 3 సంవత్సరాలు గడప గడప ప్రోగ్రాం కింద ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమయ్యాం. ఏ ఒక్కరు వచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడిగా ఈ 4 అంశాలలో ప్రజలకు మనం మేలు చేసినప్పుడు ఓటు అడిగే అర్హత ఉంది అని నాకు అనిపిస్తోంది. ఈరోజు రాయచూరు నియోజకవర్గంలో హాస్పిటల్ అనేటువంటిది ఎంత అభివృద్ధి చెందింది, కార్పొరేట్ వైద్యం చేసే రకంగా కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రకంగా తీసుకునే విధంగా హాస్పిటల్ తయారై ఉంది. ఆపరేషన్ థియేటర్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, డాక్టర్ల అవైలబిలిటీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు గతంలో 500 ఓపీ ఉన్నది, ఈరోజు దాదాపుగా 1300 ఓపీ కూడా పోయినటువంటి పరిస్థితులు. దాంతోపాటు 4 అర్బన్ హెల్త్ సెంటర్లు టౌన్లో. ఇవి కాకుండా చిన్న మైక్ పర్మిషన్ కావాలంటే పులివెందులకు పోయే పరిస్థితులలో ఉండేవి డిఎస్పీ కోసం. ఈరోజు డిఎస్పీ కాకుండా ఎస్పీ కార్యాలయాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కావటం. జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ప్రజలు సాధించుకుంటే ఇక్కడ రాయచూరు నియోజకవర్గ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పెడితే ఒకరేమో మదనపల్లికి అంటున్నారు, ఇంకొకరేమో రాజంపేటకు తీసుకెళ్తూ ఉంటున్నారు. ఇది ఎక్కడ చూద్దాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది సెక్యులర్ భావన. ఒక పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. ఎవరో పెద్దలు విభేదించారంటే అవి లేకనే ఆ పార్టీలు. ఒక ఐడియాలజీ అంటే ఏంటంటే ఒక పార్టీకి స్పిరిట్ సెక్యులరిజం అన్నటువంటిది ఉండాలి. ఒక 5 సంవత్సరాలు నేను సెక్యులరిస్ట్ని గత నా భవిష్యత్తులో ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోను అన్నటువంటి మాట మాట్లాడడం, 5 సంవత్సరాలు తిరగకముందే భారతీయ జనతా పార్టీ దేశంకి ఆదర్శం అంటాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆదర్శం ఇంకోసారి అంటాడు. ఇలాగ స్టాండ్ లేనటువంటి విధానాలు ఒక నాయకుడికి ఉన్నప్పుడు ఆ పార్టీ ఏ రకంగా గౌరవప్రదంగా ఉంటుందో ఆలోచన చేయమంటున్నాను. ఒక నాయకుడు మంచో చెడో స్టాండ్ ఒకటే ఉండాలి. సెక్యులర్ స్టాండ్ తీసుకుంటే సెక్యులర్ స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకున్నటువంటి నిజంగా గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో రకాల వేధించినా కూడా ఏ రోజు తల వంచకుండా తన స్టాండ్ తను స్పష్టంగా తీసుకున్నటువంటిది నిజంగా గర్వించాల్సిన అంశం. ఈరోజు రాయచూటి ప్రజలకి మిగతా సంబంధించి ఏం చేయబోతున్నాం అటువంటిది, ఏం చేసామన్నటువంటిది చెప్పుకునే దానికి నిజంగా
మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించాడు. సంక్షేమ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాం, అనేక రంగాలలో చుట్టుపక్కల మౌలిక వసతుల విషయాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రాబో రోజులలో ఈ రింగ్ రోడ్ను 4 లేన్గా మార్చడం, యూనివర్సిటీకి క్రియేట్ చేసుకోవటం, ఏదైతే ఇప్పుడు పనులు జరుగుతున్నాయో చెరువులకు నీళ్ళు చెట్టు కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం, ఇవి ప్రధాన అంశాలు. ఒక పరిశ్రమ తీసుకురావడం, ఈ 4 అంశాలపైన నేను ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. ఈ 4 అంశాలపైన గట్టిగా కృషి చేసేటువంటిది బాధ్యత తీసుకుంటాను. మిగిలినటువంటి పల్లెల్లో మౌలిక వసతుల విషయాలలో కూడా చాలా ఇదిగా తీసుకుంటాం. ఉన్న 2%, 3% ఏదైతే ఎలిజిబిలిటీలో లేకుండా క్రైటీరియా కొన్ని స్కీమ్స్ మిస్ అయినాయో వాళ్ళని ఏ రకంగా ఎందుకు ఎలిజిబిలిటీ వాళ్ళకి రాలేకపోయినారు న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. శాచురేషన్ మోడ్ అనేటువంటిది గౌరవ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. అందరికీ చేయాలి, అందరికీ చెందాలి అంటుంది. అందుకని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి ఎన్నో గొప్పవి వచ్చినాయి. మైనార్టీలకు 4% రిజర్వేషన్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి ఒక మంచి భావాలతో, ఒక ఐడియాలజీతో ఈరోజు 15 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పేరుతో ఒక స్కీమ్ కూడా చెప్పుకోలేకపోతున్నాడు అని అంటే అది ఎంత వైఫల్యమో ఆలోచన చేయమంటున్నా. మాకు చెప్పుకుండే అని ఉన్నాయి, మాట్లాడేటవి ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఎంత ప్రొవోకేట్ చేసినా, ఎంత రెచ్చగొట్టినా మేము ఒకటే కాన్సెప్ట్, ఏమి చేసినాము, ఏమి చేయబోతున్నాము. ఎంత అవమానకరంగా మమ్మల్ని మాట్లాడినా కూడా, ఎంత తీవ్ర స్థాయిలో నిందలు వేసి ఆరోపణలు చేస్తున్నా స్పందించకూడదు అనుకున్నాం. వదిలేరు, అజ్ఞతగా వదిలేస్తాం. నిజము అనేటువంటిది ఉంటే ఏదన్నా కూడా ఆరోపణలు చేసేటప్పుడు ఒక ప్రాపర్ ఫార్మాట్లో అది నిజమని నిరూపిస్తే స్వచ్ఛందంగా రాజకీయాలు తప్పుకుంటాం. కానీ తప్పు చేసేటువంటి కార్యక్రమం చేసే క్వశ్చనే లేదు అని చెప్పి ఏ రోజు రాయచోటి ప్రజలకు మాట ఇచ్చిన అదే కాన్సెప్ట్లో ముందుకెళ్తాం. గౌరవ పెద్ద రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి నామినేషన్ చేసేందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. నామినేషన్ కార్యక్రమం పూర్తయింది. అయితే ఈరోజు పొద్దున్నే పేపర్లో చూస్తే నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ ఒకసారి చూసిన తర్వాత ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా ఒక్కసారి కాలరాసే పరిస్థితులు ఏర్పడినాయి. మైనార్టీల గురించి చాలా కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. దీంతో జతకట్టిన చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ అలయన్స్కు అటువంటి భావజాలమే ఉందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూటకు ఒక రకంగా ఊసరవిల్లి మాదిరి అలయన్స్లు పెట్టుకొని రాజకీయం చేసే నైజం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పరాభవం చెందుతాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన, మాట తప్పకుండా చెప్పినవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు.